శాసనసభ రోజురోజుకు విలువలు కోల్పోతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో స్పీకర్లు ప్రజాస్వామ్యయుతంగా ఉండేవారని, ఇప్పుడు ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పార్టీ దాడి చేస్తుందని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా రెండవ శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితారెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన చేయగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలుపెట్టే ముందే మళ్ళీ కట్ చేసారు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభ ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు. ముఖ్యమంత్రి గారు ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పోవడండి, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. నిబంధనలు ఏమీ లేవు, మా ఇష్టం వచ్చినట్టు నడుపుతాం. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా రెండవ శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితారెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన చేయగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలుపెట్టే ముందే మళ్ళీ కట్ చేసారు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభ ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు. ముఖ్యమంత్రి గారు ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పోవడండి, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు.